See my dear, so all silver teacups, యాక్చువల్గా సిల్వర్ టీ కప్స్ ASTC అంట. ఆల్ సిల్వర్ టీ కప్స్ మనం మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి డిస్కస్ చేస్తాం. ఇది ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో అద్భుతంగా డిస్కస్ చేస్తున్నాం. అక్కడ చాలా బాగా యూజ్ అయ్యింది ఎందుకంటే OX అంటే పాజిటివ్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని, OX డాష్ అంటే దీన్ని వెక్ డాష్ అంటాం. నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని, నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని. అండ్ OY అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని, OY డాష్ అంటే నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్. కంపల్సరీ ఇది కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ యాక్చువల్గా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, అది కోఆర్డినేట్ జామెట్రీలో చెప్పుకునేటప్పుడు. ఎందుకని ఇదిగో ఎక్స్ పాజిటివ్, వై కూడా పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, కామన్ థింగ్. బట్ మనం ట్రిగనోమెట్రీలో నేర్చుకునేటప్పుడు సైన్ ఇంటూ రాసుకున్నాను, బాగా గుర్తుంటుంది. సైన్ ఇంటూ కొసీకెంట్ అండ్ కాస్ ఇంటూ సీకెంట్, ఆల్ కదా ఇక్కడ ఆల్. అలానే ట్యాన్ ఇంటూ కాట్. కొంతమంది ఏం చేస్తారంటే రాయరు, ఆల్ అని రాసేస్తారు. నువ్వు రాసుకో, నష్టమే ఉంది. సైన్ కొసీకెంట్, కాసు సీకెంట్, ట్యాన్ కాటు, ఆల్ పాజిటివ్, ఇలాగే రాసుకో. ఆల్ అని చెప్పి బద్ధకంగా వదలకు. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ లో Q2లో సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఓకేనా? రిమైనింగ్ అంటే ఏంటి? కాసు సీకెంట్ టాను కాట్. ఎందుకు అలా రాస్తున్నాను ఇంటూ అంటే రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్సల్ అన్నమాట, రెసిప్రోకల్స్, విలోమాలు. అలా రాసుకుంటే మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, అందుకోసం అలా రాస్తున్నాను. ఇక్కడ టాన్ ఆల్, ఇక్కడ ఏ రాస్తావు? ఆల్. ఇక్కడ టీ అంటావు కదా, ఆల్ సిల్వర్ కదా, ఆల్ సిల్వర్. టీ అంటావు, టీ కప్స్ అంటావు కదా. ఇవి నీకు తెలుసులే, నీకు బాగా. నేను ఎందుకు చెప్తున్నాను ఇవి అంటే ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటామని చెప్తున్నాను. టీ అంటే ఏంటన్నా? ట్యాన్ ఇంటూ కాట్ అని రాసుకో, నీకు బాగా గుర్తుంటుంది. ట్యాన్ ఇంటూ కాట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్, మీన్స్ ఇవి అనమాట. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈస్ Q3, దిస్ ఈస్ Q4. ఇక్కడ ఏ రాస్తావు? కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్ అని గుర్తుపెట్టుకోనన్నా. దట్స్ ఇట్. ఇందులో నువ్వు ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, నీకు ఎంతవరకు చాలు, ఎంతవరకు అవసరమో అంతవరకు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే సైన్ కొసీకెంట్ అని గుర్తుపెట్టుకో. ఇవి రెండు రెసిప్రోకల్స్ ఇంటూ రాసుకో, బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఇంకేం మాట్లాడతావు? 90 ప్లస్ అని వస్తే సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ అని వస్తే థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ అని వస్తే ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా? 360 ప్లస్ అని వస్తే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్కి వస్తుంది. నేనేం చెప్పున్నాను? 90 అండ్ 270 ఉంటే చేంజ్ అవుతుంది డైరెక్షన్స్. ఇక్కడ 90 270 ఫస్ట్ క్వాడ్రంట్ చేంజ్ అవుతాయి. సైన్ కాస్ సైన్ గా చేంజ్ అవుతాయి అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడగట్లేదు కానీ ఇన్ కేస్ అడిగితే ఎలా చేస్తానన్నా? టైం ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 120 వాల్యూ అడిగాడు అనుకోండి. సైన్ 120 వాల్యూ హౌ మచ్ అన్నాడు అనుకోండి. చెప్పండి ఎలా చేస్తాం దీన్ని? 90 ప్లస్ 30 అని రాస్తాం నాన్న. దీన్ని 90 ప్లస్ 30. 90 ప్లస్ 30 హౌ మచ్ నాన్న? 90 ప్లస్ 30 120. ఇక్కడ నేనేం చెప్పాను నీకు? సైన్ ఆఫ్ 90 వస్తే చేంజ్ అవుతుంది, సైన్ ఆఫ్ 270 వస్తే చేంజ్ అవుతుంది. సైన్ ఎలా చేంజ్ అవుతుంది అన్న అంటే కాస్ లో చేంజ్ అవుతుంది, కాస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ డిగ్రీ ఏంటన్నా 30. బట్ ఇక్కడ మైనస్ వేయాలా ప్లస్ వేయాలా అనేది ఇంపార్టెంట్. అయితే 120 అంటే ఏంటన్నా 90 ప్లస్ కాబట్టి 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసింది. సెకండ్ క్వాడ్రంట్ లో నువ్వు దీన్ని బేస్ చేసుకుని సింబల్ చెప్పాలి, రిజల్ట్ బేస్ చేసుకోండి. సైన్ 120 అంటే సెకండ్ క్వాడ్రంట్ సైన్ కొసీకెంట్ పాజిటివ్ కాబట్టి దిస్ ఈస్ పాజిటివ్ ఓన్లీ. కాస్ 30 హౌ మచ్ నాన్న? √30. దట్ ఈస్ ఆన్సర్. సో సైన్ 120 వాల్యూ హౌ మచ్ యూ గాట్? సో సైన్ 120 √3/2. అలానే చూద్దాం. అలా ఇంకా కొన్ని వాల్యూస్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇన్ కేసు నీకు ఇవ్వట్లేదు అయినప్పటికీ ఇచ్చినా నువ్వు చేసే విధంగా చూద్దాం నాన్న. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండి కంగారు పడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ చూద్దాం సరదాగా. ట్యాన్ ఏం చేద్దామంటే ట్యాన్ 270 చూద్దాం. ట్యాన్ 270 చూద్దాం. 270 ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ట్యాన్ 270 మన 270 ఎలా రాసుకోవచ్చు నాన్న? 90 ప్లస్ రాసుకోవచ్చు, 180 ప్లస్ రాసుకోవచ్చు, 180 మైనస్ 360 మైనస్ 360 ప్లస్ 270 మైనస్ అంటే 90 270
180 360 ప్లస్ ఆర్ మైనస్ కింద రాసుకోవచ్చు మనం కన్వీనియంట్ గా. చూడండి ఇక్కడ దీని ఏం చేస్తానంటే నేను 270ని 180 ప్లస్ అని రాస్తాను. 180 ప్లస్ 90 180 ప్లస్ 90 ఆర్ 270 మైనస్ 0 అని కూడా రాసుకోవచ్చు. ఇది బాధ ఎందుకు మాస్టర్ నాకంటే 270 మైనస్ రాసుకో, 270 మైనస్ 0 అని రాసుకో. బట్ ఎలా రాస్తుంది నీకు అదే అని వస్తుంది. 270 మైనస్ 0 అంటే చూడన్న tan 0 అంతే కదా. ఇది tan 270 అంటే కాట్ వస్తుంది కదా, కాట్ 0. కాట్ 0 ఎంతనన్నా? కాట్ 0 ఎంత చెప్పాలి ఫాస్ట్గా? కాట్ 0 రాలేదు ఇంకా ఆన్సర్ నాకు. కాట్ 0 ఎంత? ఎంత? నాట్ డిఫైనా వన్? నాకు ఏదో సింగిల్ ఆన్సర్ చెప్పాలా? డౌట్ వచ్చింది అనుకున్నా. కాస్ 0 బై సైన్ 0 వేసుకున్నా. కాస్ 0 ఎంత? 1, సైన్ 0 0, నాట్ డిఫైన్. అంతే కదా, నాట్ డిఫైన్. నువ్వు డౌట్ వచ్చింది నీకు వాల్యూ కాస్ వేసుకున్నా. కాస్ 0 బై సైన్ 0, కాస్ 0 ఎంత? 1 కదా, సైన్ 0 0. సో నాట్ డిఫైన్, నాట్ డిఫైన్. ఏదో వాల్యూ. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా కాదు మాస్టరు, నేను ఇలా తీసుకుంటాను. ఇలా తీసుకో, ఏమైంది? ఇలా తీసుకున్నానా? tan ఆఫ్ తీసుకో. tan 180 మీన్స్ చేంజ్ అవ్వదు. అంటే tan 90. tan 90 ఎంత ఇప్పుడు చెప్పు నాకు. tan 90 వాల్యూ హౌ మచ్? tan 90 అంటే ఫాస్ట్ చెప్పాలి ఆన్సర్. tan 90 ఎస్, నాట్ డిఫైన్. గుర్తులేదు, మర్చిపోయావు. sin 90 బై cos 90 వేసుకో. sin 90 ఎంత 1, cos 90 0, నాట్ డిఫైన్. సో నువ్వు ఎలా తీసుకున్నా అదే వస్తుంది. 180 మైన్ అంటే రిలేటెడ్ గా నీకు కన్వీనియంట్ గా తీసుకోవాలి అలా అనమాట. కానీ ఇది ఎలా వచ్చింది? సరే ఇంకో వాల్యూ అని తీసుకుందాం. ఇంకో వాల్యూ తీసుకుందాము. ఇక్కడ నాట్ డిఫైన్ కాబట్టి మైనస్ పెట్టినా పెట్టకపోయినా మన ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏమైంది? 270 ప్లస్ అని రాసాను, 270 మైనస్. tan 270 అండ్ మైనస్ అంటే ఏంటి? థర్డ్ కోఆర్డినేట్. ఆ సెకండ్ కోఆర్డినేట్ మైనస్ వస్తాయి. 180 ప్లస్ అంటే థర్డ్ కోఆర్డినేట్. ఓకేనా? tan థర్డ్ కోఆర్డినేట్ లో tan కాటు కూడా ఏమవుతుంది? tan కాటు కూడా ఏమవుతుంది? 270 మైనస్ ఉన్నప్పుడు థర్డ్ కోఆర్డినేట్. 270 మైనస్ 270 ప్లస్ అంటే మాత్రమే ఫోర్త్ కోఆర్డినేట్ రావాలి. థర్డ్ కోఆర్డినేట్ లో tan కాటు కూడా ఏమవుతాయినా పాజిటివ్ కాబట్టి అలా అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే కాస్ తీసుకుందాం. కాస్ తర్వాత ఏం తీసుకుంటానన్నా? ఏదో వాల్యూ చెప్పండి అన్న మీకు నచ్చింది. కాస్ ఏదో ఒక వాల్యూ చెప్పండి. 115 కావాలంట. ఎస్, 115 తీసుకోండి. 115 అయితే 90కి 25 వస్తుంది కదా, అలా కాకుండా 135 తీసుకోండి. 115 ఇవ్వండి, మీకు కంగారు పడొద్దు. కాస్ 135 తీసుకోండి. కాస్ 135. ఇప్పుడు ఏం చేస్తానంటే కాస్ 135 ఎలా రాస్తావు? 90 ప్లస్ 45. 90 ప్లస్ 45 చూడండి. కాస్ చూడండి, ఇది బాగుంటుంది. 90 ప్లస్ 45 135 సరిపోయింది కదా. కాస్ ఆఫ్ 90 మళ్ళీ రాయొద్దు, తక్కువ టైంలో రాయాలి. కాస్ ఆఫ్ 90 అంటే ఏమొస్తుందన్నా? సైన్ 45 వస్తుంది. ఇక్కడ సింబల్ చూడాలి, ఇక్కడ చూడండి సింబల్ తప్పు, అది కంగారు పడొద్దు. ఎస్, సైన్ 40. కాస్ చూడండి, కాస్ 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ వస్తుంది కాబట్టి నెగిటివ్ మైనస్ వస్తుంది. సో -1/√2 ఇస్ ద ఆన్సర్. -1/√2. అలా ఎప్పుడు మాస్టర్ ఆల్సలో టీకప్స్ యూజ్ అవుతుంది అంటే ఇలాంటి సింబల్స్ చెప్పేటప్పుడు చెప్పాలి. క్లారిటీ వచ్చింది కదా? ఎస్, అంతే. ఇవన్నీ మిమ్మల్ని అడగట్లేదు, ఇన్ కేస్ డెప్త్ లో అడిగితే మనం చెప్పడం కోసం ఆల్సలో. అసలు దీన్ని యూజ్ ఏంటి మాస్టర్ అంటే చెప్పడం కోసం ఇది చెప్పాను అంతే. ఓకేనా? అదే అనమాట. సో అలాగే ఇంకో ప్రాబ్లం చేద్దామా? క్లారిటీ వచ్చిందండి. వన్ మోర్ ఎగ్జాంపుల్ కావాలంట, చూద్దాం. ఇది అరేంజ్ చేయకుండా చెప్దామని. సరే, అరేంజ్ చేసేసి ఇది చెప్తాను. ఇది ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, ఇది చూడకుండా చెప్పచ్చు మనం. 270 చూద్దామంట. 270 సైన్ 270 అడుగుతాడు బాబు. ఓకే, సైన్ 270 లేదా ఏదైనా ఒకటే కండిషన్ అన్న. సైన్ 270 అన్నప్పుడు 180 ప్లస్ రాసుకో, లేదా 270 మైనస్ 0 రాసుకో, ఏదైనా ఒకటే. సో రెండు చేద్దాం ఒకసారి. సైన్ ఆఫ్ నేను ఏమంటానంటే దీన్ని ఏమంటాడు ఆయన? 90 ప్లస్ రాయమంటున్నాడు. 180 ప్లస్ 90 అంటే ఎంతనన్నా? 270. కరెక్టే కదా? రైట్. ఇప్పుడు ఏమంటాను? 180 కాబట్టి సైన్ 180 అంటే సేమ్ వస్తుంది, అంటే సైనే వస్తుంది. ఓకే, సైన్ 90 వస్తుంది. ఓకేనా? తర్వాత నువ్వు రాయి అసలు చెయ్యి అసలు మైండ్ లో అనుకుంటావు 180 ప్లస్ 90 అంటే సైన్ 90. కానీ సింబల్ చూడాలి. ఇక్కడ సింబల్ చూడండి, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. 180 దాటేస్తుంది కదా,
థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ ఏమవుతుంది ఇది చూడాలి. సైన్ ఇది ఇదైనా రెండు ఒకటే. ఇది దీని ప్రకారం పెట్టాలి. సైన్ మైనస్ అవుతుంది. సో -1 ఇస్ ద ఆన్సర్. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తావు ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్. ఓకేనా? అలా ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా సరేనా, 540 ఇచ్చినా సరే, 720 ఇచ్చినా సరే, ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా సరే అలా చేస్తావు అనమాట. లేదు మాస్టర్ నేను ఆయన అంటాడు మైనస్ రాస్తాడంట. ఆయన ఏమంటాడంటే సార్ నేను సైన్ 270 -0 రాస్తాను. ఎస్, నో ప్రాబ్లం. సో 270 -0 270 180 + 90 కూడా 270నే. ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ చూడండి సైన్ ఇక్కడ 270 అంటే ఏం చేయాలన్నా నేను ఏం చెప్పాను, 90 270 ఉంటే కాంప్లిమెంట్స్ అప్లై చేయాలి. సైన్ కాస్ అవుతుంది, రాసుకో. ఇక్కడ నువ్వు సైన్ లోనే రాసుకున్నావు, కాస్ లో రాసుకున్న సేమ్ ఆన్సర్ రావాలి మై డియర్. చూద్దాం. కాస్ ఏమవుతున్నాడు, కాస్ 0 అవుతుంది అంతే కదా. సైన్ ఆఫ్ 270 అంటే చేంజ్ చేయాలి, కాస్ 0 అవుతుంది. ఇక్కడ సింబల్ ఏం పెట్టాలో చూడాలి. సింబల్ కాస్ సింబల్ ఏం పెట్టాలి. సైన్ 270 మైనస్ మీన్స్ థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ ఏమవుతుందన్నా మైనస్ అవుతుంది. కాబట్టి కాస్ 0 ఎంతనన్నా 1. సో -1. నువ్వు ఏది అప్లై చేసినా అదే ఆన్సర్ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఎందుకు యూజ్ మాస్టర్ అంటే నేను చెప్పుకోవాల్సి వచ్చింది ఇవన్నీ. నువ్వు ఏ నెంబర్ 720 తీసుకో, 360 తీసుకో, 108 తీసుకో, ఎన్నైనా తీసుకో, నీకు లెక్కలు వస్తాయి. మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ వస్తే చాలు చేయగలుగుతావు. ఓకేనా? నెక్స్ట్ వెళ్దాం. ఇంకో ఎక్సర్సైజ్ ఉంది. సి మై డియర్, ఎగ్జాంపుల్ 14 ఏమన్నాడంటే షో దట్ అన్నాడు. నేనేం చెప్పానంటే ఇలా చేసినప్పుడు కామన్ తీసుకుని LHS తీసుకుని RHS చూపిస్తాం, ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చారు. కానీ ఆబ్జెక్టివ్ లో ఇస్తే కనుక మనకి ఆబ్జెక్టివ్ లో షార్ట్ లో ఈ టాన్ మొత్తం ప్రాబ్లం అంతా టానో సీకెంట్ లో ఉన్నప్పుడు నేను ఏం చెప్పానంటే θ = 45 వేసుకున్నా అని చెప్పాను. సాటిస్ఫై అయిపోతుంది అని చెప్పాను. ఎస్, సాటిస్ఫై అయిపోతుంది అని చెప్పాను. సో tan 45 ఎంతనన్నా 1ఏగా. tan 45 ఎంతనన్నా 1ఏగా. 1/4 అన్నా 1ఏగానన్నా ఎంత వచ్చింది నీకు? 2 వచ్చింది. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా సేమ్ వేయాలి. ఇక్కడ ఏమైందంటే పవర్ 4 ఉంది. రూట్ 2ని స్క్వేర్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి నాన్న, అంతేగా. ఎస్, ఎంతది? √2 స్క్వేర్ చేస్తే ఏమవుతుందన్న 2 అవుతుంది. 2 స్క్వేర్ చేస్తే మళ్ళీ 4 అవుతుంది. ఇక్కడ √2 స్క్వేర్ చేస్తే 2 అవుతుంది. ఆన్సర్ 2. దాట్స్ ఇట్. LHS RHS అంతే. ఏం చెయ్యు. నువ్వేం గుర్తుపెట్టుకోవాలి, టానో సీకెంట్ కొసీకెంట్ ఉన్నప్పుడు 45. ఎందుకు మాస్టర్ 45కే వస్తుందా? నో, ఏ వాల్యూ ఎక్యూట్ యాంగిల్స్ ఏ వాల్యూ వేసినా వస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది నాన్న, ఇక్కడ చూడు. అసలు ఇక్కడ చూడు. ఓకే, గుర్తుపెట్టుకో. ఏం లాజిక్ మార్చారు అంటే టానో సీకెంట్ కొసీకెంట్ కాట్ కనిపిస్తున్నప్పుడు 45 వేసుకో. ఎందుకు? tan 45 1, cot 45 1, సీకెంట్ 45 √2, కొసీకెంట్ 45 √2. ఈజీగా వచ్చేస్తుందని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ 15 చూడండి. నన్ను కామన్ తీసి చేయడం, అక్కడ ఇచ్చారు సొల్యూషన్, అలా కూడా చేయొచ్చు. అదే యాక్చువల్ మెథడ్. కానీ మనకి ఆబ్జెక్ట్ ఆన్సర్ కావాలిగా, అందుకోసం. చూడండి, ఇది ప్రూవ్ దాట్. చూడండి, 1 + cos θ / 1 - cos θ = అని చూపించాడు. ఇది చాలా సార్లు పబ్లిక్ ఎగ్జామ్ లో అద్భుతంగా ఇస్తాడు, ప్రతిసారి ఇస్తూ ఉంటాడు. ఎస్, దీన్ని ఏం చేస్తామంటే ఇది కాస్ ఉంది కాబట్టి నేను ఏం చెప్పానంటే 1 అంటే సైన్ తో డివైడ్ చేయి. మొత్తం ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ ని డివైడ్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ ఎడిషన్ చేస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం కి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి అప్లై చేయాలి. న్యూమరేటర్ అప్లై చేయాలి, డినోమినేటర్ అప్లై. నేను ఇక్కడ ఏమంటానంటే ఓన్లీ నీకు ఆన్సర్ కావాలన్నప్పుడు ఓన్లీ న్యూమరేటర్ అప్లై చేయి. 1/sin ఎంతనన్నా 1/sin సీకెంట్ θ. 1/sin అంటే ఎంత? 1/sin సారీ 1/sin అంటే కొసీకెంట్ θ కదా. కొసీకెంట్ θ మధ్యలో ఏముందన్నా ప్లస్ ఉంది కదా. cos/sin ఎంతనన్నా cot θ. ఇదే ఆన్సర్. చూడండి, ఎక్సైజ్ ఇచ్చున్నాడా అక్కడ అలా. ఎస్, అక్కడ ఎగ్జాంపుల్ అదే ఆన్సర్, కొసీకెంట్ ప్లస్ కాట్ అంతే. ఓకేనా? ఎక్సర్సైజ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, సైన్ ఇచ్చాడు అన్న. ఇలా ఉన్నా 1 + sin θ / 1 - sin θ ఇచ్చాడు. డినోమినేటర్ పక్కన పెట్టండి. సైన్ ఉన్నప్పుడు కాస్ తో డివైడ్ చేయి. 1/cos ఎంతనన్నా సీకెంట్ θ. sin/cos ఎంతనన్నా sin/cos tan θ అంతే. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది అంతే. డినోమినేటర్ తో పట్టించుకోవద్దు, ఆన్సర్ 100% వస్తుంది. సో ఏమంటావంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఆన్సర్ కావాలి కదా అని అలా చెప్తున్నా. మీకు ఆన్సర్ కావాలి కదా, లాజిక్. అలాగే డిస్క్రిప్టివ్ చూడండి, నీకు తెలుసు. నెక్స్ట్ చూడు, ఎక్సర్సైజ్ 11.4 చూడన్నా. ఎక్సర్సైజ్ 11.4 లో ఫస్ట్ రోమన్ చూడన్నా.
ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్, సూక్ష్మీకరించండి. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ చూడండి, 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosecant theta ఇలా ఉంది నాన్న. వాళ్ళు దీని వాల్యూ చెప్పమంటున్నాడు. నేను ఇందాక ఏం చెప్పాను, tan secant cot cosecant అలా కనిపిస్తే ఏం అప్లై చేయమని చెప్పాను, టేక్ theta ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీ తీసుకో. theta ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోనా, 45 డిగ్రీ తీసుకో, అప్లై చేయి. tan 45 ఎంత నాన్న, 1 ప్లస్ 1 ఎంత నాన్న, 2 ప్లస్ secant 45 ఎంత నాన్న, √2, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ cot 45 1 ప్లస్ 1 2 మైనస్ cosecant 45 ఎంత నాన్న, √2. చూడండి, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 2 స్క్వేర్ 4, √2 స్క్వేర్ 2, 4 మైనస్ 2 ఆన్సర్ ఎంత, 2. దట్ ఈస్ ఆన్సర్. ఎన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేసి నువ్వు, అర్థమైందా. సో యాక్చువల్ గా నీకు తెలుసు, దీన్ని ప్రొడక్ట్ చేసి దీన్ని సీకెంట్ స్క్వేర్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఉపయోగించుకుని చేయొచ్చు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకేనా, అయిపోయింది కాసేపు. ఓకేనా, సో అలా చేయొచ్చు లాజికల్ గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలా ఇవన్నీ నువ్వు ఇదే అప్లై చేసి చెయ్యి, 100% సాటిస్ఫై అవుతుంది. ఏంటి మాస్టర్ ఇక్కడ నువ్వు 45 తీసుకోవాలంటే 30 తీసుకో, 60 తీసుకో, డెఫినెట్ గా సాటిస్ఫై అవుతుంది, నో డౌట్. చెక్ చేసుకో నువ్వు కూడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సైన్ ప్లస్ గుడ్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ క్వశ్చన్ చూడు. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి, సూక్ష్మీకరించండి. నేనేం చెప్పాను, సైన్ కాస్ కనిపించినప్పుడు 0 పెట్టుకో, అంటే ఇన్ఫినిటీ అయ్యే పాసిబిలిటీ లేనప్పుడు. ఇక్కడ ఇన్ఫినిటీ డినోమినేటర్ ఏం లేదు కదా, ఇన్ఫినిటీ అయ్యే పాసిబిలిటీ, ఇన్ఫినిటీ అయ్యే ఛాన్స్ లేనప్పుడు సైన్ 0 అంతేనా, 0, కాస్ 0 1 స్క్వేర్ 1 ప్లస్ సైన్ 0 0 మైనస్ 1 హోల్ స్క్వేర్ 1, ఆన్సర్ ఎంత, 2. అంతే, కంటి చూపుతో ఆన్సర్ పెట్టచ్చు. నువ్వు దీన్ని ఏం చేస్తావు, యాక్చువల్ గా a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తాం. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1, ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 ప్లస్ 1 2, అంతే. చూసారా, 2 అదే ఆన్సర్. కానీ చూడగానే ఆన్సర్ పెట్టొచ్చు చక్కగా, 0 అప్లై చేస్తే. ఇక్కడ ఏం చేశాను నేను, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేశాను. ఎప్పుడు నాన్న అంటే సైన్ కాస్ ఉన్నప్పుడు 0 ఆర్ 90 వేసుకోవచ్చు, ఏదైనా వల్ల 0 ఆర్ 90 వేసుకోవచ్చు. అంటే ఈజీగా చేయడం కోసం ఆన్సర్ హాఫ్ మినిట్ కాదు కదా, సెకండ్స్ లో ఆన్సర్ పెడతాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఓకేనా, అద్భుతంగా ఉన్నాయి కదా ట్రిగనోమెట్రీ అంటే. ఇంతవరకు భయపడిపోయారు కదా ట్రిగనోమెట్రీ అంటే. ఎలా ఉంది ట్రిగనోమెట్రీ? ఎస్, డెడ్ ఈజీ అనమాట. ఎస్, కాన్సెప్ట్ తెలిస్తే ఆడుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏదీ లేదు. ఎప్పుడు నువ్వు ఇంట్రెస్ట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే బట్టి మీరు ఏం చేస్తారంటే, పిల్లలు ఏం చేస్తారంటే, మాస్టర్ ఏదో 2 లెక్కలు చెప్తారు, ఆ 2 లెక్కలు అది కూడా వినరు సరిగా, వినకుండా టైం పాస్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడు. ఇందులో షోదట్లు కొన్ని పెద్దగా ఉన్నాయి, వదిలేసుకోవచ్చు, ప్రమాణం చేయొచ్చు. యాక్చువల్గా మీకు లైన్గా చెప్పేస్తాను అన్ని, నష్టమే లేదు. లైన్గా చెప్పానా లేకపోతే ఎగ్జామ్లో ఇచ్చే చెప్పనా? లైన్గా చెప్పానా? డెడ్ ఈజీ అంట. లైన్గా చెప్పానా? ఓకే. యాక్చువల్లీ మీరు చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ మీకు లాజిక్ అప్లై అవ్వదు, నేను చెప్తాను. ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా నువ్వు సీకెంట్, అప్పుడు కొసీకెంట్ లెఫ్ట్ సైడ్ చూడండి ఏముంది నీకు, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఉంది. ఇది షోదట్ అన్నాడు. షోదట్ అన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే నిన్ను షోదట్లు అడగడు ఎగ్జామ్లు, కానీ ఎలా వస్తుంది ఈజీగా కూడా చూడొచ్చు. దీన్ని LHS తీసుకుని RHS చూపించాలి. RHS తీసుకుని ఓకే LHS తీసుకుని RHS చూపిస్తారు. ఏంటి చూడండి ఒకసారి, కొసెకెంట్ థీటా అన్నప్పుడు LHS తీసుకుని RHS చూపించవచ్చు, లేదా RHS తీసుకుని LHS కూడా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం పోనీ చూడండి. కొసెకెంట్ ఏంటి అన్న 1 బై సైన్ మైనస్ కాట్ అంటే ఏంటన్నా కాస్ థీటా బై సైన్ థీటా, అవునా కాదు? మనకి ఏం కావాలి,
1 మైనస్ కాస్ కావాలి. 1 మైనస్ ఇదిగో 1 మైనస్ కాస్ వచ్చేసింది ఆల్రెడీ. కింద సేమ్ ఉంది కదా చూడండి, సేమ్ ఉంది కదా, సేమ్ వచ్చేసింది ఆల్రెడీ. చూడండి మనకు ఆన్సర్ వచ్చేసింది చూడండి. 1 మైనస్ కాస్ ఇదిగో 1 మైనస్ కాస్ బై డినోమినేటర్లో లేదు కదా, అప్పుడు ఏం చేస్తాను, స్క్వేర్ కాబట్టి ఇదే విషయాన్ని 2 టైమ్స్ చేస్తాను నేను. 1 మైనస్ కాస్ థీటా బై డినోమినేటర్ ఎంత అన్నా సైన్ థీటా కదా, అలా ఉంచండి. ఏమైంది, ఇది కూడా ఏమొస్తుంది మీకు, ఇది కూడా అదే వచ్చింది. 1 మైనస్ కాస్ హోల్ స్క్వేర్ అయింది అందు కదా. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ అయిపోయింది. చూడండి ఆన్సర్ అబ్జర్వ్ చేయండి. నీకు ఏం కావాలి చూడు, 1 మైనస్ కాస్ కావాలి, 1 మైనస్ కాస్ వచ్చింది. డినోమినేటర్ లో ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్. అర్థమవుతుందన్నా, సైన్ స్క్వేర్ అంటే మైక్ ఆఫ్ చేయాలి. సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏంటన్నా 1 ప్లస్ కాస్ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అయిపోయిందిగా. ఇదిగో నీకు న్యూమరేటర్లో ఏం కావాలి, 1 మైనస్ ఇదిగో 1 మైనస్ కాస్ కొట్టేసే ఆన్సర్ ఏమొచ్చింది చూడు, 1 మైనస్ కాస్ బై 1 ప్లస్ కాస్ అంతే. నాన్న ఇవి పెద్దగా ఇవ్వకపోవచ్చు, కంగారు పడొద్దు. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవి ఇస్తానని కాదు, ఓన్లీ 2 స్టెప్స్ లో చేసావా లేదా, 2 స్టెప్స్ లో చేసావా లేదా. మైక్ ఆన్, వాడి పేరు రాసుకున్నానా, ప్రవీణ్ మైక్ ఆన్ చేస్తున్నాడు కస్టమర్, వన్ బ్లాక్ చేయండి. ఓకేనా, అయిపోయింది. లేదు మాస్టారు ఇది RHS తీసుకున్నాను, RHS చూపించాను అన్న కాన్సెప్ట్ కోసం అన్ని నేర్చుకోవాలి. ఓన్లీ బిట్లో వచ్చేది కాకుండా అన్ని నేర్చుకోవాలి. ఎస్, ఇప్పుడు ఏమంటారంటే RHS తీసుకుని LHS చూపించు, వెరీ ఈజీ. RHS తీసుకో, RHS ఏముందన్న 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాన్సెప్ట్ నేర్చుకోనన్నా. నీకు ఆన్సర్ ఏం కావాలి చూడు, ఆన్సర్ ఏం కావాలి, ఇదిగో కొసీకెంట్ కావాలి. ఏం కావాలన్నా కొసీకెంట్ కావాలంటే, కొసీకెంట్ కావాలంటే 1 ఆప్షన్ ఉంది మన దగ్గర. ఇక్కడ కొసీకెంట్ ప్లేస్ లో 1 ఉంది. 1ని కొసీకెంట్ కావాలంటే ఏం చేయొచ్చునన్నా, సైన్ తో డివైడ్ చెయ్యి. 1 బై సైన్ ఎంతనన్నా చూడండి, జాగ్రత్తగా లాజికల్ చూడాలి. 1 బై సైన్ అంట కొసీకెంట్ థీటా వచ్చేసింది చూడండి, మైనస్ ప్రతి దాన్ని డివైడ్ చేయాలి కంపల్సరీ. ఒక టర్మ్ తో డివైడ్ చేస్తే న్యూమరేటర్ డినోమినేటర్ కూడా సేమ్ టర్మ్ తో డివైడ్ చేయాలి. ఎస్, సేమ్ టర్మ్. కాస్ బై సైన్ ఎంతనన్నా కాట్ థీటా. మనకు కావాల్సింది వచ్చేసింది చూడండి ఇక్కడ, బట్ స్క్వేర్ కావాలా చూద్దాం అది ఎలా వస్తుందో. డినోమినేటర్ కూడా సేమ్ అప్లై చేయాలి కాబట్టి, బట్ మైనస్ ఉంటే మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. కాస్ థీటా సేమ్ వస్తుంది కదా, కొసీకెంట్ ప్లస్ కాట్ థీటా వస్తుంది. ఓకే, కానీ మనకి ఏం కావాలన్నా ఇది స్క్వేర్ కావాలి. స్క్వేర్ కావాలంటే మల్టిప్లై చేసుకో. ఇప్పుడు కొసీకెంట్ మైనస్ కాట్ ఉంది, దీన్ని రేషనలైజ్ చేస్తాను నేను. రేషనలైజ్ అంటే ఏంటి, కొసీకెంట్ ప్లస్ కాట్ ప్రొడక్ట్ అని డివైడ్ చేస్తాను. అంటే ఏంటి, దీనికి రెసిప్రోకల్ అంటే ఏంటి, దీంతో రేషనలైజ్ చేయాలంటే ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. అంటే కొసీకెంట్ మైనస్ కాట్ బై కొసీకెంట్ మైనస్ కాట్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, కొసీకెంట్ మైనస్ కాట్ బై కొసీకెంట్ మైనస్ కాట్. జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ వినాలి. ఇది ఎగ్జామ్కి ఇస్తాడంటే ఇస్తే చెయ్యగలగాలి, అది కూడా 1 మినిట్లో. చూడండి నేను ఏం చేయలేదు, ఇదే ఒక స్టెప్ వేశాను. ఇది కూడా డైరెక్ట్ వేయచ్చు, మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, కొసీకెంట్ మైనస్ కాట్ ఏమవుతుందా, కొసీకెంట్ మైనస్ కాట్ హోల్ స్క్వేర్, అవునా కాదా. ఎస్, హోల్ స్క్వేర్ వేసుకో. కొసీకెంట్ మైనస్ డినోమినేటర్ ఏమవుతుంది, కొసీకెంట్ ప్లస్ కాట్ కొసీకెంట్ మైనస్ కాట్, కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ 1. సో ఆన్సర్ వచ్చేసింది చూడండి, కొసీకెంట్ డినోమినేటర్ ఏం జరిగింది, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఇదిగో ఇది ఎలా ఇచ్చేసాగా, దాట్స్ ఇట్, అంతే. నేను ఒక్క స్టెప్ వేసాను అన్న, నీకు అర్థం అవ్వాలని స్టెప్ వేసాను అంతే. ఇది కూడా 1 మినిట్లోనే చేయగలరు. అండర్స్టూడ్ రైట్, యూ క్యాన్. ఓకే, ఇది LHS ద్వారా, ఇది RHS ద్వారా ఎలా అయినా చేయొచ్చు, కాన్సెప్ట్ నీకు తెలిస్తే. ఓకేనా, ఆన్సర్ ఎంత, ఇదిగో వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి నాన్న. థర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఇప్పుడే చేసేసాం ఆల్రెడీ. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఉంది, ఏమవుతుంది, కాస్ తో డివైడ్ చేస్తే 1 బై కాస్ సీకెంట్ ప్లస్ సైన్ బై కాస్ tan, దట్ ఇస్ కంప్లీటెడ్. ఫోర్త్ క్వశ్చన్ చూడన్న, ఇది చూడండి, 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఏం కావాలి నీకు, tan స్క్వేర్ ఏలో చూపించాలి. కింద ఆప్షనల్ tan స్క్వేర్ కాట్ స్క్వేర్ ఏదో ఇస్తాడు, అయితే నీకు tan స్క్వేర్ లో చూపించమన్నాడు. ఇది కూడా షార్ట్ కట్ 1 మినిట్ లోపే చేయాలా. నువ్వేం కావాలి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడు అన్న, ఎలా ఇచ్చేది చూడు. 1 మైనస్ tan స్క్వేర్ అలా ఉంచు, కాట్ స్క్వేర్ ఉంది కదా దాన్ని తీసేద్దాం, దీన్ని తీసేద్దాం. ఐడెంటిటీ ఉపయోగించుకుని కూడా వేయచ్చు.
1 మైనస్ tan స్క్వేర్ అంటేనా 1 మైనస్ tan స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ అంటే తప్పు కదా, రాదు కదా. అంతెందుకు పోనీ కాట్ స్క్వేర్ మైనస్ 1 అంటే కొసికెండ్ స్క్వేరా, తప్పు కదా. నో 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే కొసికెండ్ స్క్వేర్, ఇలా తప్పు చేశారు మొన్న, చాలా జాగ్రత్త వినాలి. 1 మైనస్ tan స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేరా, తప్పు. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే మాత్రమే సీకెండ్ స్క్వేర్, అలా పక్కన పెట్టే. అలా కాకుండా నేను నోమినేటర్ అలాగే ఉంచేసాను, 1 మైనస్ tan స్క్వేర్ అలాగే ఉంచేసి బై కాట్ మనకు అవసరం లేదుగా, దాన్ని మారుస్తున్నాను. ఏమని 1 బై tan స్క్వేర్ మారుస్తున్నాను -1. ఇప్పుడు అయిపోయిన ఆన్సర్ చూడు, ఇక్కడే ఆన్సర్ అయిపోతుంది, కళ్ళ ముందు ఆన్సర్ కనిపిస్తుంది. సరిగా చూస్తే ఆన్సర్ కనిపిస్తుంది చూడు. ఇదిగో నీకేం కావాలి, tan స్క్వేర్ కావాలి. ఇదిగో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది డినోమినేటర్ లో, tan స్క్వేర్, ఇది పెద్ద డినోమినేటర్, tan స్క్వేర్ తీటా వస్తుంది. ఎల్సిఎం చేస్తే 1 × 1 1, 1 × tan స్క్వేర్ 1 మైనస్ tan స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ తీటా. నోమినేటర్ లో ఆల్రెడీ 1 మైనస్ tan స్క్వేర్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రెసిప్రోకల్ పైకి వస్తుంది. ఆన్సర్ ఈస్ దట్స్ ఇట్. చూడండి అయిపోయింది ఆన్సర్. సరిగా చేయాలి చూడండి. కాట్ ను 1 బై tan స్క్వేర్ రాశాను, -1 అలాగే డినోమినేటర్ ఎల్సిఎం చేశాను, ఇది బిగ్ బై అన్నమాట. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మాస్టర్ ఇది నాకు అర్థం కాలేదంటే నువ్వేం చేయాలి, దీన్ని 1 మైనస్ tan స్క్వేర్ తీటా ఇంటూ దీన్ని రెసిప్రోకేట్ చేయాలి. అప్పుడేమవుతుంది, tan స్క్వేర్ బై 1 మైనస్ tan స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇది మిగులుతుంది. మనం 10th క్లాస్ పిల్లలం, అంతేగాని 6th 7th కాదు. ఇక్కడే అర్థమైపోవాలా, ఇక్కడే అర్థమైద్ది, నో డౌట్ అట్ ఆల్. అంతే, ఒకే ఒక్క స్టెప్ లో చూడండి ఆన్సర్ అయిందా లేదా. దాట్స్ ఇట్. ప్రాక్టీస్ వస్తుంది, ఇది బై ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సి మై డియర్ చూడు, 1 బై కాస్ మైనస్ 1 కాస్ థీటా సో దాట్ అన్నాడు. ఇది కూడా చాలా ఈజీగా చూడొచ్చు. అబ్జర్వ్ చేయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే ఇది ఇప్పుడు ఐడెంటిటీ ఏం లేదు, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. చూస్తే భయపడకూడదు. చూడు ఏమవుతుంది, ఎల్సిఎం కాస్ ఉంది అన్నాడు డినోమినేటర్ లో, 1 × కాస్ 1, 1 × 1 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఇది చేయకూడదని చెప్పాలి యాక్చువల్ గా. మరి 1 × 1 1 మైనస్ కాస్ × కాస్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఎంత, సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ అంటే సైన్ ఇంటూ సైన్ బై కాస్, సైన్ ఇంటూ టాన్. ఆన్సర్ అయిపోయింది. చూడండి ఇది ఏమైంది, ఇది నాన్న 1 మైనస్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా. ఇదేగా ఆన్సర్. ఇదిగో సైన్ స్క్వేర్ అంటే ఒక సైన్ అలా ఉంచానన్న, నీకు అర్థం అవడానికి వేస్తున్నాను, నువ్వు వేయకూడదు. ఇదే సైన్ తీటా బై కింద కాస్ తీటా ఉంది, సైన్ బై కాస్ టాన్, లేదా ఇలాగనే వేసుకో, ఏమైంది. ఇదిగో ఈ సైన్ బై కాస్ టాన్ ఇంటూ సైన్, దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా. సో 1 బై కాస్ మైనస్ కాస్ తీటా అంటే ఏంటి, టాన్ ఇంటూ సైన్ తీటా, దట్స్ ఇట్. ఏం చేయవసరంలా. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. సి మై డియర్, సీకెంట్ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ సీకెంట్ ప్లస్ టాన్ ఏ. సింప్లిఫై చేయమన్నాడు, సూక్ష్మీకరించండి. నేనేం చెప్పాను, సీకెంట్ టాన్ లో కనిపిస్తే 45 తీసుకో. ఎస్ 45 తీసుకున్నా వస్తుంది. 2 మెథడ్లు చేద్దాం. పోనీ 2 మెథడ్స్. యాక్చువల్ మెథడ్ ముందు చేయండి, తర్వాత 45 తీసుకోండి, అలా తీసుకుని వస్తుంది. యాక్చువల్ మెథడ్ అంటే ఏంటి నాన్న, చూడు సైన్ ఇంటూ 1 అంట, సారీ సీకెంట్ ఇంటూ 1 అంట, సీకెంట్ ఇంటూ సైన్ ఎంత నాన్న. సీకెంట్ అంటే ఏంటి నీకు చెప్పాను, రెసిప్రోకల్స్ 1 బై కాస్. సీకెంట్ మైనస్ గుడ్ సైన్, సీకెంట్ ఇంటూ సైన్ అంటే ఎంత, టాన్ అంటే సైన్ బై కాస్ టాన్, అంటే సీకెంట్ మైనస్ టాన్ సీకెంట్ ప్లస్ టాన్ ఎంత నాన్న. సీకెంట్ మైనస్ టాన్ ఇంటూ సీకెంట్ ప్లస్ టాన్ అంత, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 1. ఆన్సర్ అదే. ఆన్సర్ ఎంత 1. ఏమీ చేయకుండా పెట్టావు. దట్స్ ఇట్. లేదు మాస్టర్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. సీకెంట్ ఇంటూ 1 అంత, సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఇంటూ సైన్ అంటే ఎంత నాన్న, సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఇంటూ 1 బై కాస్ ఏ. ఇదిగో సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఇంటూ ఏముంది నాన్న, సీకెంట్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్, సీకెంట్ ప్లస్ టాన్ ఉంది, సీకెంట్ మైనస్ టాన్ ఇంటూ సీకెంట్ ప్లస్ టాన్ అంతా, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 1. ఆన్సర్. మాస్టర్ సరదాగా 45 వేద్దాం అని చెప్పింది, వేద్దాం. చూడు సీకెంట్ 45 అంతా √2, సీకెంట్ 45 అంతా √2 మైనస్ సైన్ 45 అంతా 1 బై √2. ఇక్కడ చూడు ఒకసారి విను, చూడన్న సీకెంట్ 45 √2 1 మైనస్ 1 బై √2. 45 వేస్తున్నాను, మన కండిషన్ అనుకున్నాం కదా. ఎస్ సీకెంట్ 45 ఎంతనన్నా √2 ప్లస్ tan 45 ఎంతనన్నా √2 1. సీకెంట్ 45 √2 tan 45
ఇక్కడ చూడు అయిపోయింది ఆన్సర్ కనిపిస్తుంది చూడు సరిగా. √2తో మల్టిప్లై చేస్తే 1 × √2 √2 √2 1 √2 √2 క్యాన్సిల్ అయింది అంటే √2 - 1 √2 + 1 ఎంత? √2 - 1 √2 + 1 ఎంత? a² - b². 2 - 1 ఎంత? 2 - 1 ఎంత? ఆన్సర్ 1. నువ్వు ఎలా అప్లై చేసినా వస్తుంది. ఏ మెథడ్ అయినా చేసుకున్నా, ఏ మెథడ్ అయినా చేసుకో, నీకు కావాల్సింది ఆన్సర్, నాట్ మెథడ్. అండర్స్టూడ్ ఐ థింక్. ఓకేనా? అలా వేసుకుని వస్తుంది, లేదంటే ఇలా డైరెక్ట్గా చేసినా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడ ఏమన్నాడు. సింప్లిఫై అంటే సూక్ష్మీకరించండి. 8th క్వశ్చన్ చూడండి. 1 - cos 1 + cos అంటే నీకు తెలుసు. ఏంటి చెప్పినానా? ఏంటి చెప్పాలి? 1 - cos అంటే 1 - cos² అంటే ఏంటి నాన్న? sin² θ ఇంటూ 1 + cos² θ అంటే ఏంటి? 1 + cos² θ ఐడెంటిటీ. 1 + cos² θ అంటే ఏంటి? cosec² θ కదా. cosec² θ. ఇదిగో చూడండి ఆన్సర్ ఎంత? cosec² θ. ఆన్సర్ ఎంత ఇప్పుడు? నీకేం చెప్పాను? sin × cosecant కనిపిస్తే ఏం చెప్పాలని చెప్పాను నేను. sin × cosecant కనిపిస్తే sin × cosecant. నాకు ఫాస్ట్ లో రాస్తున్నప్పుడు కొంచెం అలా రాస్తున్నాను. మరి ఆన్సర్ ఈజ్ 1. మాస్టర్ అలా కాదు, మన మెథడ్ చెప్పు మాస్టరు. θ45 తీసుకుంటాను. తీసుకో. ఇది ఇలా కనిపిస్తున్నప్పుడు నాన్న ప్రొడక్ట్ చేసే ముందు రెసిప్రోకల్స్ sin × cosecant, cos × secant, tan × cot ఎంత? 1. ఇవన్నీ ముందు ప్రొడక్ట్ చేసేసాయి. ప్రొడక్ట్ చేస్తే 1 - cos² కదా. 1 - cos². డైరెక్ట్ గా వేసిన అదే ప్రొడక్ట్ చేసే కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు 1 - cos² sin² అంటే ఎంత? 1/√2² 1/√2² అంతే కదా. 1 - cos² అంటే sin² తెలుసు, చిన్నపిల్లాడు చెప్తాడు కదా. 1 - cos sin² sin45 ఎంతనన్నా? 1/√2² చేస్తే 1/2. 1 ప్లస్ చూడండి cot 45 1 + 1 2 గెట్ క్యాన్సిల్ 1. నువ్వు ఏదైనా చేసుకోనా, నీకు నచ్చిన మెథడ్ చేసుకో, బట్ పాసిబిలిటీ ఉన్నాయని నేర్చుకుంటావు, అప్లై చేస్తావు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నన్ను చూడండి. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే చూడండి, secant + tan = x అయితే secant - tan కూడా 1/x అవుతుంది. అదర్వైజ్ ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవుతుంది. ఎందుకు? రెండు కాంజుగేట్స్ అనమాట. కాంజుగేట్స్ అని మీకు 9th క్లాస్ సోర్స్ లో చెప్పున్నారు. ఈ రెండు ప్రొడక్ట్ చేయండి 1 అవుతుంది. ఈ రెండు ప్రొడక్ట్ చేయండి 1 అవుతుంది. అలానే కాట్ కూడా అంతే. cosecant θ ప్లస్ cot θ = సమ్ p ఇచ్చాడు అనుకోండి, దెన్ ఇటు మైనస్ ఏమవుతుంది? cosecant θ మైనస్ cot θ = 1/p వస్తుంది. కాంజుగేట్స్ అనమాట. ఈ రెండు ప్రొడక్ట్ చేయండి 1 వస్తుంది. cosecant² - cot² ఎంత? 1. అలాగే p × 1/p 1 అనమాట. అందుకోసం ఈ రెండింటికే అవుతాయి. అలాగే ఇక్కడ మైనస్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ 1/p ఇచ్చాడు అనుకోండి, ఇది p అవుతుంది. కాంజుగేట్స్ కాబట్టి. సో అలాగే ఇస్తాడు. ఇప్పుడు సొల్యూషన్ ఏమడగడు. అండ్ 9th and 10th కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 7th ప్రాబ్లం అడుగుతున్నారు. ఎందుకని? సైన్ కాస్ట్లు ఎందుకు వస్తాయి? ఉండవని చెప్తున్నప్పుడు మళ్ళీ అడుగుతావే. sin² - tan² 1 sin² - cos² 1 అండి కాదు కదా. ఓన్లీ సీకెన్స్ కి క్వార్టర్ కి మాత్రమే ఇలా ఉన్నాయి. ఓకేనా? ఓకే అలా అడుగుతున్నావా? ఓకే. ఇప్పుడు చూడండి, ఆ 7th క్వశ్చన్ అడిగారు. మళ్ళీ 7th క్వశ్చన్ చెయ్యండి అన్న, మీరు జస్ట్ 45 తీసుకుని చెయ్యండి అంటే sin45 + sin45 1/√2 ప్లస్ cosecant 45 √2² ప్లస్ అలానే cos 45 1/√2 చెయ్యండి అన్న అంటే ఒకటి కూడా చేయలేకపోతే ఎలా నాన్న మీరు? అండ్ √2². ఇదిగో ఇది సింప్లిఫై చేస్తే నీకు ఏమొస్తుంది? 9 రావాలి నీకు. అటు సైడ్ రైట్ సైడ్ ఏముందన్నా నీకు? 7 ప్లస్ tan 45 ఎంత? 1. cot 45 ఎంత? 1. 1 + 1 2 = 9. సో ఇది RHS 9 వచ్చింది. LHS కూడా 9 రావాలి. వస్తా చూడండి ఇక్కడ సరిగా చూడు ఒకసారి. 1/√2 ప్లస్ √2 LCM చేయి. ఎంత వస్తుంది నీకు? √2. చూడండి ఇది సేమ్ కాబట్టి నేను 2 ఇంటూ వేస్తాను. రెండు సేమే కదన్నా, సేమే. 2 ఇంటూ వేసి 1/√2 ప్లస్ √2 + 1 అంటే LCM ఎంత? √2 వస్తుంది. అవునా కదా? ఇక్కడ √2 1 × 1 1 √2 × √2 2 అంటే 2 + 1 3 అయింది. ఇదిగో ఆన్సర్. ఇది కూడా చేయలేకపోతే ఎలా మీరు? ఇదిగో 2 × 3² ఎంత? 9. 2 √2² ఎంత? 2 కొట్టుపరాయి. ఇదిగో 9. LHS RHS అంతే. ఎంత పెద్దదైనా సరే ఇలా చేయొచ్చు అని చెప్తున్నా నేను. ఒకటే ఓన్గా ట్రై చేయాలన్నా, అందుకోసం మీకు ఇచ్చాను, చేస్తారేమో. అయిపోయిందిగా. ఇది రెండు ఒకటే కాబట్టి 2 × 1 రాశాను. దాట్స్ ఇట్. సో LCM చేయడం చిన్నపిల్లప్పుడు నేర్పించా మీకు. √2కి 1కి LCM √2 1 ప్లస్ √2 × √2 2 అయింది. 1 + 2
3 హోల్ స్క్వేర్ అంటే 9 దాట్స్ ఇట్. సక్సెస్ఫుల్ గా ట్రిగ్నోమెట్రీ కంప్లీటెడ్. యాక్చువల్ గా నాన్న ట్రిగ్నోమెట్రీ మీకు 15 days 15 రోజుల్లో నువ్వు స్కూల్లో నేర్చుకున్నావు. డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ ఇవన్నీ చెప్పకుండా మీ మాస్టర్ చెప్తే మొత్తం చాప్టర్ లో చెబితే 15 రోజులు, నువ్వు ఇక్కడ 4 days అద్భుతంగా డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్, ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్, షార్ట్ కట్లో కాన్సెప్ట్ తో పాటు ఓన్లీ 4 hours లో నేర్చుకున్నావు. ఎవరైడర్ నాట్ 4 days లో నేర్చుకున్నావు. 4 days లో స్కూల్లో 15 రోజుల్లో నువ్వు నేర్చుకుంటావు. ఇక్కడ షార్ట్ కట్స్ నీకు తెలియని ఫార్ములాస్, ఇంతవరకు నువ్వు నేర్చుకోని ఫార్ములాస్, టెక్స్ట్ బుక్ లో లేని ఫార్ములాస్. టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు, దాని మీద ఫార్ములాస్ ఇవ్వలేదు, కానీ నువ్వు నేర్చుకున్నావు అద్భుతంగా. సో రేపు ఎగ్జామ్ తప్పకుండా మంచిగా రాయండి. రేపు మార్నింగ్ 9 to 10 జనరల్ గా డిస్కషన్ క్లాస్ ఉంటుంది ఎనాలిసిస్ గురించి. ప్రతి సండే 3 to 4 మాత్రం ఎగ్జామ్ రాయాలా, ఓకేనా? నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, నోటిఫికేషన్ వేస్తాడా వేయడా అవన్నీ తర్వాత ఆలోచించు, ముందు చక్కగా నేర్చుకో. ఇవే నీకు ఇంటర్మీడియట్ లో ఉంటాయి, త్రిబుల్ డిప్లొమాలో ఉంటాయి, ఇంజనీరింగ్ కోర్సులోకి వెళ్ళినా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏం చేస్తావు? అమ్మా నాన్న జీతం ఉన్నా లేకపోయినా బోవ పెడుతున్నప్పుడు నువ్వు తినేసి ఏం చేస్తావు? నేర్చుకో, సబ్జెక్ట్ నేర్చుకో. ఎగ్జామ్ నోటిఫికేషన్ వేస్తే రాద్దాము, చదువుదాము, లేకపోతే వద్దు అనుకుంటే నువ్వు భవిష్యత్తులో పనికిరావు. అర్థమవుతుందా? మంచిగా నేర్చుకోండి చక్కగా. ఆల్రెడీ ఇది గురుకులం మాత్రం అద్భుతంగా రాయాలి మీరు. గురుకులం చదివే వాళ్ళకి మాత్రము థర్డ్ రివిజన్ అవుతుంది, అద్భుతంగా రాస్తారు మీరు. ఆ ఇంగ్లీష్ కొద్ది గొప్ప చదువుకోండి. నాకు ఇంగ్లీష్ కవర్ చేయడం కుదరలేదు, కానీ తెలంగాణ వాళ్ళకి మాత్రం అద్భుతంగా మ్యాథ్స్ చెప్పగలిగాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పలేకపోయాను. అందుకని ఇప్పుడు ఏం చేశాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫస్ట్ నుంచి చెప్పించుతున్నాను, మిస్ కాకూడదని. ఓకే, ఇప్పుడు పోలీస్ సెట్ ఆల్రెడీ సెప్టెంబర్ 1 అంటున్నాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ సెట్ లో బిలో 100 లోపే, మన వాళ్ళందరూ 100 లోపే ఉండాలి ర్యాంక్. టాప్ 10 మనకే రావాలి, 100 లోపు ర్యాంక్ మీరే ఉండాలి. ఎందుకంటే 3rd టైం చెప్తున్నాను అప్పుడే మీకు, 3rd టైం త్రిబుల్ వేసినా సరే టాప్ 100 నీకే ఉండాలి, టాప్ 10 మనకే ఉండాలి. వస్తాయి, ఇంకెవడో చదివే ఉద్ధరించట్లే అక్కడ. నువ్వు మాత్రమే టైం వృధా చేయకుండా అద్భుతమైన షార్ట్ కట్లు ఇలాగ ఎవ్వడు చేయలేడో, నీ క్లాస్మేట్ కూడా చేయలేడు, ఇలాగా నువ్వు మాత్రమే చేయగలదు. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ చాప్టర్ ఏం తీసుకొచ్చేద్దాం, కోఆర్డినేట్ జామెట్రీ. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్.